హలో మేడం, సార్ ఉన్నారా? ఏంటి? హలో నమస్తే అండి, మీ పేరు? భాగ్యలక్ష్మి. మా సార్ గురించి ఫోన్ చేసింది. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీరు? నారాయణపేట. ఓకే అండి, మన ప్రోగ్రామ్ చూస్తున్నారు కదండి, డెంటల్ కేర్. అయితే డాక్టర్ దీప్ సాగర్ గారు ఉన్నారు. మీకు దంతాలకు సంబంధించి ఎటువంటి సమస్యలైనా ఉన్నట్టయితే డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి, మాట్లాడండి. నమస్కారం అమ్మా భాగ్యలక్ష్మి గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మా సార్ కి పన్ను బాగా వస్తుంది, సిగుర్లు సార్. చిగుళ్ళమ్మా, వయసు ఎంత ఉంటదమ్మా? గార పెట్టిన 2 సార్లు కడిగించిన కాంచని వస్తుంది. వయసు ఎంత ఉంటదమ్మా? 43-44 ఉంటది. షుగర్ బీపీ ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా? ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది. షుగర్ కంట్రోల్లో ఉంటుందా తల్లి? నార్మల్ ఉంది సార్. ఓకే, సో యూజువల్ గా ఇప్పుడు మీరు చెప్పిన సమస్య ఏంటంటే గార తీసిన తర్వాత నుంచి కొంచెం ఇబ్బంది ఎక్కువైతుంది అని అన్నారు కదా. సో యూజువల్ గా ఏమైతుందమ్మా, ఈ గార పట్టడం వల్ల చిగురు అనేది కొంచెం కిందికి వెళ్ళిపోతుంది. సో గార అది ఎక్కువ పట్టడం వల్ల చిగురు కిందికి వెళ్ళిపోతుంటే కింద ఎముక కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంటది. సో ఆ గార ఎక్కువ నెలలు సంవత్సరాలు అట్లాగే ఉండడం వల్ల అది తీసేసిన వెంటనే ఆ పళ్ళు జువ్వు మనడం స్టార్ట్ అవుతాయమ్మా. సో ఇప్పుడు ఆ డ్యామేజ్ అయిన చిగుర్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కొంచెం కష్టమే. అంటే డిపెండింగ్ ఆన్ స్టేజ్ దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని సెట్ అవుతుందా లేదా చూడొచ్చు. ఒకవేళ చేయలేని పరిస్థితిలో కనుక ఆ జువ్వు అనే దానికి సంబంధించిన పేస్ట్లు ఉంటాయి. సో అవి వాడుకుంటే సరిపోతుందమ్మా. ఓకే, సో అదొకసారి ఎక్స్రే తీసి చూస్తామమ్మా. అంటే కింద ఎముక ఎక్కువ డ్యామేజ్ అయిందా, లేకపోతే ఈ పళ్ళు ఆ పైన గార తీసేసిన తర్వాత సెన్సిటివిటీ వల్ల నొప్పి వస్తుందా, ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సరే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే.